పాకిస్తాన్‌లో తాజాగా గుజ్రాన్‌వాలా అనే ప్రాంతంలో లష్కర్-ఎ-తైబా ఒక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హమాస్ ఉగ్రవాదులు సైతం హాజరయ్యారు. ఈ విధంగా హమాస్ ఉగ్రవాదులు హాజరు కావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అంటే మన దేశంలో పహల్గామ్ అటాక్ జరిగిన ఒక 2 నెలల ముందు కూడా ఇదే విధంగా పీఓకేలో ఒక కార్యక్రమానికి ఈ హమాస్ ఉగ్రవాదులు హాజరయ్యారు. సో, ఈ విధంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా హమాస్ ఉగ్రవాదులకు ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఎనలేని సహాయం చేస్తోందనే చెప్పుకోవచ్చు. ఇక్కడి ఉగ్రవాదులు వాళ్ళకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు గాజాలో పీస్ ప్లాన్ అమలు చేస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇస్తుంది. అదేమిటంటే హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఈ ఆయుధాలు లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్య. వాళ్ళలో ఆయుధాలు ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా చెబుతోంది. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ గవర్నమెంట్‌కు అండ్ హమాస్ ఉగ్రవాదులకు ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఎలాంటి పంతాను ఎంచుకుంటుంది అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.